కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణంపై విచారణ చేపట్టాలని అటవీశాఖ ఉన్నతాధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసి, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్నాయని చెప్పారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలపై విచారణ జరిపి ఇందుకు కారణమవుతున్న వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌదరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. 3 దశాబ్దాల క్రితం సిద్ధేంద్ర యోగక్షేత్రం మీదుగా ఆవిర్భవించిన కూచిపూడి నృత్యం నేడు ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా విరాజిల్లుతుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. భాషకు, సంస్కృతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్నారు. దురదృష్టవశాత్తు మన భాషను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వమే గత 5 ఏళ్లు పాలన చేసిందన్నారు. కానీ నేడు వాటిని కాపాడే ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరమన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూచిపూడి కళాక్షేత్రాన్ని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు మన భాషను, సంస్కృతిని, సంప్రదాయాన్ని అంతం చేసే ప్రభుత్వమే గత 5 ఏళ్లు పాలన చేసిందని అన్నారు. కానీ నేడు వాటిని కాపాడే ప్రభుత్వం రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. రికార్డింగ్ డాన్స్ చూసేవాళ్లు ఎక్కువైపోయారని, కూచిపూడి చూసేవాళ్లు తక్కువైపోయారని అన్నారు. కూచిపూడి నృత్యం గురించి ప్రపంచంలో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కూచిపూడి ముఖ చిత్రం మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మన ఆంధ్ర సంప్రదాయ నృత్య కళ కూచిపూడిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడంలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను అంకితం చేశారని అన్నారు. మూడు శతాబ్దాల క్రితం ఆరంభమైన ఆ నృత్య కళ రూపాంతరం చెందుతూ మరి 1650, 1660 ఆ కాలంలో అంటే 17వ శతాబ్దంలో మరి సిద్ధేంద్ర యోగి గారి చేతుల్లో అది కూచిపూడి నృత్యంగా పరిణామం చెంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నేను గత 5-6 సంవత్సరాల్లో ఈ కూచిపూడి నాట్యం అరంగేట్రం చాలామంది మహిళలు అమెరికా వెళ్ళినప్పుడు నేను ఎక్కువ చూశాను, కానీ భారతదేశంలో అంటే మన ఆంధ్రదేశంలో ఎక్కువ చూడలేకపోయా. మరి నిజంగా ఇక్కడ కూచిపూడి అరంగేట్రాలు ఎక్కువ జరగట్లేదా, విదేశాల్లోనే జరుగుతున్నాయా అన్నది నా దగ్గర ఖచ్చితంగా లెక్క అయితే లేదు. కానీ ఇప్పుడు ఇన్ని వేల మందిని 5 సంవత్సరాల వయసు నుంచి కూడా పెద్దలందరూ కూడా ఆ కళ పట్ల గౌరవంతో ఇంతమంది ఇన్ని వేల మంది నేర్చుకుంటున్నారు అంటే. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలలో భాగంగా 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతమని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కూచిపూడి నృత్యం అజరామరంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. మనది అని చెప్పుకునే సాంస్కృతిక సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. అద్భుతం ఆవిష్కరించడం అంటే ఏంటనేది నిజ జీవితంలో అనుభవీకరించడం అవడం అనేటువంటిది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది.
ఇవాళ అలాంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగినటువంటి ప్రాంతం కూచిపూడి అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్కన ఏకశిలపై 50 అడుగుల ఏకశిలపై స్వర్ణోత్సవాలకి సూచికగా 50 అడుగుల ఏకశిలపై వివిధ భంగిమల్లో కూచిపూడి నృత్యం తాలూకు భంగిమల్ని పొందుపరిచి వాటిపైన సమున్నతంగా నిలబెట్టినటువంటి పతాకం ఏదైతే ఇన్నాళ్ళుగా, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వసంతాలుగా మీరందరూ కూడా గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ఇది మా పతాకం అని చెప్పుకుంటున్నటువంటి పతాకం ఏదైతే ఉందో దాన్ని 50 అడుగుల ఏకశిల మీద నిలబెట్టి మనందరికీ, ప్రజలందరికీ, ప్రపంచానికి సగర్వంగా సమర్పించుకుంటున్నటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భాన్ని చూడగలిగాం. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కళల గురించి ఎప్పుడు మాట్లాడినా నోటి వెంట ముందుగా వచ్చేది కూచిపూడి గురించి అని తెలిపారు. కూచిపూడి నృత్యాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లే బాధ్యత జిల్లావాసిగా తాను తీసుకుంటా అన్నారు. కూచిపూడి నృత్య కళాకారులను ప్రోత్సహించేలా, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల సమన్వయంతో స్థలాలు కేటాయించి కూచిపూడి క్షేత్రాలు ఏర్పాటుతో భావితరాలకు కూచిపూడి నృత్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. మన ఊర్లో మన పిల్లల్ని మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం ఆ స్థాయిలో అనిపిస్తుంది. ప్రతి ఊరిలో కూడా ఒక కూచిపూడి కళాక్షేత్రం ప్రతి ఊర్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానికి టూరిజం శాఖ అవసరమైతే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దాన్ని సహకరించుకుని కొంత స్థలాలు కేటాయించుకుని కూచిపూడి క్షేత్రాలను పెట్టడమే కాకుండా మన పిల్లల్ని అక్కడ అభివృద్ధిలో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ చేసుకుందామని ప్రభుత్వం కూడా కూచిపూడి నృత్యం చేస్తున్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడానికి అవసరమైతే రేపు ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి ప్రోత్సాహం కల్పించే విధంగా కార్యాచరణ చేసుకోవడానికి కూడా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచనగా నేను చెప్తూ, అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మాతృభాషతో మమేకమైతే తెలివితేటలు పెరుగుతాయన్నారు. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందన్నారు. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. తన మాతృభాష మరాఠీ అయినా తెలుగులోనే చదువుకున్నారని, తన పిల్లలకు పెద్ద బాల శిక్ష ఇచ్చి చదవమంటున్నారని చెప్పారు. సంస్కృతి, వారసత్వం, పండుగలు అన్ని భాషతోనే ముడిపడి ఉంటాయని అన్నారు. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందన్నారు. మన తెలుగు భాష ఎప్పటికీ నిలిచి ఉంటుందని తెలిపారు. మైసూరులో తెలుగు భాష అధ్యయన కేంద్రం ఉండేదని 2020లో ఏపీకి తీసుకువచ్చారని అన్నారు. కానీ భవనం కేటాయించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేయలేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ట్రస్టుకు చెందిన ఓ భవనాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రానికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. త్వరలోనే సొంత భవనం అందుబాటులోకి వస్తుందని అన్నారు. భాషాభివృద్ధి ప్రభుత్వం చేతిలో ఉంటుందని, గత 5 ఏళ్లలో తెలుగులో విద్యాబోధనపై నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొన్నారు. తెలుగులో చదివితే ఉద్యోగం రాదు అన్న భావన పెరిగిందన్నారు. ఆంగ్ల భాషపై మక్కువ పెంచే ప్రయత్నం చేశారని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. భాష గురించి మాట్లాడితే ఆ వయసులో బోరింగ్గా ఉంటారు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను అడుగుతుంటా, ఏదైనా స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పలేరు. ఇటీవల సినిమా పవన్ కళ్యాణ్ అంటే ఓజీ 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 ఓజీ, అల్లు అర్జున్ అంటే అందరు పుష్ప 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 అంటే వాటిలో ఉన్న ఉత్సాహం మిగతా వాటి మీద లేదు. వాటి మీద దృష్టి మరల్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్గా మనమే చేయాల్సింది. నా పిల్లలకి నేను నేర్పించలేకపోయాననే ఎప్పుడు ఆ వెలితి నా గుండెలో ఉండింది. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాను. నేను మరాఠీ అయినప్పటికీ ఆ పిల్లల తల్లి తెలుగునే నేను ఆలోచిస్తున్నా కాబట్టి నా పిల్లలు కూడా తెలుగు రావాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆ జీవో వచ్చినప్పుడు, ఆ శాసనం వచ్చినప్పుడు భవిష్యత్ తరాలకు జరిగే నష్టాన్ని గుర్తించలేదు. అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. అవి జరిగినప్పుడు మాత్రమే తెలుగు భాష జోలికి ఎవరూ రాలేరు. వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గిడ్డంగి ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవటం సిగ్గుచేటన్నారు. చోరీ చేసిన డబ్బు తిరిగొచ్చేస్తే దొరైపోరని దొంగే అని అన్నారు. పేర్ని నాని ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. బియ్యం కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామని తెలిపారు. పోర్టు సమీపంలోని ప్రజల భూములను లాక్కోవడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. చట్టం నుంచి పేర్ని నాని తప్పించుకోలేరని అన్నారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామని తెలిపారు.
7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టకే కాదు నీది, అసలు నువ్వు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో, అవి సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేరు నానినే, ఈ కేసు నుంచి తప్పించుకోలేడు. 100% ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు, నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే, డబ్బులు కడితే దొరైపోడు. రాజకీయ వ్యవస్థ తలుచుకుంటేనే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఆంగ్ల భాష గొప్పదని, గత ప్రభుత్వం హయాంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ అప్పటి ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారన్నారు. జాతీయ విద్యా విధానంలో 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని స్పష్టంగా ఉందని తెలిపారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో టీడీపీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు పాల్గొని ప్రసంగించారు. భాషను అభివృద్ధి చేసే బాధ్యత రాజకీయ వ్యవస్థపైనే ఎక్కువగా ఉంటుందని అన్నారు. తెలుగు భాష విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం ఆంగ్లంలో ఉన్న జీవోలను తెలుగులో ఇవ్వలేకపోతోందని చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనే స్థాయిని తిరిగి తెలుగుకు తీసుకురావాలని అశోక్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం బిల్లుని కౌన్సిల్కి పంపించారు. ఆదిమూలం సురేష్ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రి. నేను ఒకటే అడిగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, ఇంగ్లీష్ వస్తే ఉన్నతమైన విజ్ఞానం వస్తుంది, ఎన్ని చెప్పారు బాగానే ఉంది, మీరు ఎప్పుడైనా ఇంగ్లాండ్ వెళ్ళారా అని అడిగా. నేను వెళ్ళాను అన్నాడు. అక్కడ అడుక్కున్నవాడు ఉన్నారా అన్నాను. ఉన్నారండి అన్నారు. మరి మీకంటే బాగా ఇంగ్లీష్ వాడికి వచ్చి ఉంటుంది, ఎందుకు అడుక్కుంటున్నారు సార్, అక్కడ ఉన్నతమైన స్థానానికి ఎందుకు వెళ్ళలేదని అడిగాను. ఆయన ఇట్ హ్యాస్ నో రిలవెన్స్ అన్నాడు. 100% రిలవెన్స్ ఉంది. తెలివితేటలకి భాషకు సంబంధం లేదండి. మగవాళ్ళు కూడా విజ్ఞాన శాస్త్రాన్ని చెప్పగలిగే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పోర్ట్స్ కోటాను పెంచారని, అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించడం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అనుమతించడం జరిగిందన్నారు. క్రీడలో రాణిస్తున్న వారికి విద్య, ఉద్యోగంలో స్పోర్ట్స్ కోటాను పెంచుతున్నామని తెలిపారు. 35వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలను గాంధీనగర్లోని సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించారు. పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ కాంపిటీషన్స్ జింకానా గ్రౌండ్లోని స్విమ్మింగ్ పూల్లో నిర్వహించారని అన్నారు. దాదాపు 6 రాష్ట్రాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. 3 రోజులు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని, కర్ణాటకకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చిందని అన్నారు. ఆంధ్ర క్రీడాకారులు కూడా ప్రతిభను కనపరిచినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడల్లో రాణిస్తున్న వారికి విద్య, ఉద్యోగంలో స్పోర్ట్స్ కోటాను పెంచుతున్నామని తెలిపారు. 2027లో ఆంధ్రప్రదేశ్లో ఆసియా క్రీడలు ఇక్కడ నిర్వహించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ను క్రీడల్లో అగ్రగామిగా తీసుకువెళ్తారని అన్నారు. 6 స్టేట్లు పాల్గొన్నటువంటి ఈ 500 మంది క్రీడాకారులు గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పాల్గొన్నటువంటి ఈ కాంపిటీషన్లో 3 రోజులు కూడా అసోసియేషన్ స్థానికుల సహకారంతో మరి బ్రేక్ఫాస్ట్ కానీ, అలాగే లంచ్ కానీ, డిన్నర్ కానీ,
అట్లాగే వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా ఎక్సలెంట్గా 3 రోజులు వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే 3 రోజులు కూడా క్రీడాకారులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడు కర్ణాటకకి ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది. వాటర్ పోలోలో కానీ అలాగే స్విమ్మింగ్లో కానీ ఏపీ క్రీడాకారులు అత్యున్నత ప్రతిభని కనబరిచారు. అలాగే ఇక్కడ ఈ 50 మీటర్స్ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఎక్స్ట్రా టైమింగ్ వీళ్ళు అసోసియేషన్ ప్రతినిధులు అడిగారు. దానికి కూడా ఓకే చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఎందుకంటే నేషనల్కి సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు స్విమ్మర్స్ మరి ఎక్స్ట్రా టైము వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మరి ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే ఆమోదించి వాళ్ళకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. అధికారులతో మేము మాట్లాడతాం. క్రీడలకి అన్ని రకాలుగా ప్రాధాన్యత కల్పిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని సమాన దృష్టితో చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అనేకమైన నూతన రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారని తెలిపారు. ట్రాఫిక్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ రహదారులను అభివృద్ధి చేయాలని సీఎం కలెక్టర్కు ఆదేశించడం జరిగిందని, నూతన రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందన్నారు. తాడిగడప పురపాలక సంఘ పరిధిలో కానూరు సర్కిల్ టీచర్స్ కాలనీలో కళ్యాణ మండపం రోడ్డు కానూరు మోడర్న్ సూపర్ మార్కెట్ నుంచి ఇందిరా ఐకాన్ వరకు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పరిపాలన అంటే ప్రజల సౌకర్యార్థం పరిపాలన అని సీఎం నిరూపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఒక విజన్ ద్వారా 2020 అని హైదరాబాదులో అభివృద్ధి చేసిన విధంగా 2047 విజన్తో నూతన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిని నిర్మిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చేస్తున్నారని చెప్పారు. ఈరోజు అనేకమైన నూతన రోడ్ల సృష్టి కూడా చంద్రబాబు గారు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పరచడానికి, ట్రాఫిక్తో ఏమాత్రం ప్రజలు ఇబ్బంది పడకుండా ఆల్టర్నేటివ్ రోడ్లు చూసి పరిశీలించమని కూడా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే నూతన రోడ్ల నిర్మాణానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇది పరిపాలన అంటే ప్రజల సౌకర్యార్థం పరిపాలన కానీ కేవలం ఓట్లు దండుకుందామనే ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న అవసరమైన కార్యక్రమాలు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ఓట్లు దండుకున్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళటంలో అటు వాళ్ళని పూర్తిగా సంతృప్తిపరచలేదు, ఇటు అన్నీ కూడా అస్తవ్యస్తమై వర్షాలు వస్తే రోడ్లన్నీ మునిగిపోవటం, రహదారులన్నీ కూడా పాడైపోవటం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టి అనేక మందిని సంక్షేమాలు అందకుండా ఇబ్బంది పెట్టడం, జీతాలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా దాని ఫలితమే మన డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏర్పడింది. ఏదేమైనా కూడా చంద్రబాబు గారు ఏ విధంగా ఒక విజన్ ద్వారా 2020 అని హైదరాబాద్ నగరాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారు ఆ రోజున. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కానూరులో 2 ప్రధాన రహదారులను ప్రారంభించుకున్నామని అన్నారు. విజయవాడ నగరం కన్నా వేగంగా ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతోందన్నారు. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. విజయవాడకు అనుసంధానంగా రహదారులు గత 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల కాలంలోనే సుమారు 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కానూరు ప్రాంతంలో చేయటం జరిగిందన్నారు. మార్చి, ఏప్రిల్ తర్వాత విజయవాడ నగరంతో అనుసంధానమయ్యే మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి నాంది పలకటం జరుగుతుందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో రోడ్లు, డ్రైన్లు పూర్తి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మైగ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే విజయవాడకి అనుసంధానంగా రహదారులు ఇవి కూడా అభివృద్ధి జరగల. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేయలేదు. ఈ యొక్క 5-6 నెలల కాలంలోనే సుమారుగా 10 కోట్ల రూపాయలు ఒక్క కానూరు పరిధిలో చాలా చోట్ల రోడ్లు, డ్రైన్లకి అభివృద్ధి చేయడం జరిగింది. త్వరలోనే అంటే మార్చి, ఏప్రిల్ తర్వాత విజయవాడ నగరంతో అనుసంధానమయ్యే మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
అభివృద్ధికి నాంది పలకటం జరుగుతుంది. అవన్నీ కూడా కనెక్టివిటీ పెరిగితే విజయవాడతో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నివాసం ఉండే వాళ్ళందరూ కూడా కేవలం ఒక 5-6 నిమిషాల్లో విజయవాడ చేరుకునే రోడ్లు అనుసంధానం చేయడం జరుగుతుంది. తెలుగు గడ్డపై నుంచి ఎందరో చెస్ క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని, అలాంటి విజేతలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అన్నారు. విజయవాడ కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ పాఠశాలలో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ చదరంగం పోటీల సంరంభానికి కలెక్టర్ లక్ష్మీ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 350 మంది క్రీడాకారులు, 200 మంది తల్లిదండ్రులు పోటీలకు హాజరయ్యారు. 16 ఏళ్లలోపు చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ మేధస్సు మేళవింపుతో సృజనాత్మక శక్తిని పెంచే చెస్ క్రీడలో విద్యార్థులు రాణించాలని సూచించారు. చెస్ తో మేధోశక్తి ఇనుమడిస్తుందని, మానసిక ఆరోగ్యంతో ముందడుగు వేసేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. పోటీలో గెలుపొందిన 60 మంది విజేతలకు కలెక్టర్ ట్రోఫీలు, పతకాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలకు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో బోధన చేయడం దుర్మార్గమని విశ్రాంత పోలీస్ అధికారి జెడి లక్ష్మీనారాయణ అన్నారు. సహజ సిద్ధంగా వచ్చేదే మాతృభాష. అమ్మ అనే మాటలో ఉన్న మాధుర్యం మమ్మీ అనే మాటలో ఉండదని పేర్కొన్నారు. 10వ తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా ఉంచేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో విశ్రాంత పోలీసు అధికారి జేడి లక్ష్మీనారాయణ ఆదివారం మాట్లాడారు. భాషా అభివృద్ధిలో రాజకీయ నాయకుల పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు. భాషపై సమాజం ఎంత ఆధారపడింది అన్న దాన్ని బట్టి భాషా ప్రాధాన్యత, గొప్పదనం తెలుస్తుందన్నారు. కృత్రిమ భాషతో పిల్లలకు విద్యాబోధనలు చేయటం వారి వ్యక్తిత్వాన్ని హరించడమే అవుతుందన్నారు. 5వ తరగతి వరకు మాతృభాషలో బోధించాలని జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా చెప్పారని అన్నారు. 10వ తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా ఉంచేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్యాంశాల్లో ఏ అంశాలు ఉండాలో ప్రభుత్వం చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాతృభాషను నేర్చుకుంటే ఇతర భాషల్లో సులభంగా ప్రావీణ్యం సంపాదించవచ్చని చెప్పారు. కాటుకను కళ్లకు పెట్టుకుంటే అందం, అలాగని ఒళ్లంతా పూసుకుంటే నల్లబడిపోతారు. ఇంగ్లీష్ కూడా అంతే అని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సినిమాల్లో వాడే భాష చూస్తే ఒకసారి గుండమ్మ కథ ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు సావిత్రిని ఒక ఉత్తరం రాయంటాడు. నాన్నోయ్ అంటాడు. అప్పుడు సావిత్రి ఏమంటుందంటే, నాన్నగారిని ఇలా సంబోధించకూడదు, గౌరవనీయులైన నాన్నగారికి అని సినిమాలు మనకు భాషను నేర్పించేవి ఆ కాలంలో. మరి ఈ కాలంలో చూడండి ఏమవుతున్నాయో, తగ్గేదేలే దేవుడా. ఇక ఓటీటీకి వెళితే ఇక దానికి లిమిటే లేదు. లైవ్ టెలికాస్ట్ చేసి అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ మనకు చూస్తున్నప్పుడు వారు వాడే భాష ఏదైతే ఉందో దానివల్ల తరం ఏమైతుందో అన్న భయం మనందరికీ కూడా పట్టుకుంది. ఆ పార్టీ నేతలు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి భాష మాట్లాడినప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ ధోరణులు తగ్గుతాయి. కానీ అలా కాకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే ఈ భాష ఇంకా నీచ స్థాయికి దిగిపోతుందన్న భయం కూడా నాలో అప్పుడప్పుడు. ఆనాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు అలా అనడం సరికాదని, చెంపలు ఎందుకు వేసుకోవటం లేదని నిలదీశారు. చివరకు బ్రాహ్మణిని కూడా వదలకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై తాను విమర్శలు చేస్తే ఆయనకెందుకని వంశీకి పౌరుషం వచ్చిందని బుద్దా వెంకన్న నిలదీశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆ రోజు తన మీద పేర్ని నాని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూశాడని, తన దేవుడు చంద్రబాబు ఇంట్లో వాళ్ళను తిట్టారు కాబట్టే తాను కూడా కౌంటర్ ఇచ్చానని అన్నారు. మరి పేర్ని నానిని అనకుండా ఆయన ఎందుకు కేసు పెట్టాడో చెప్పాలన్నారు. బూతులు తిట్టే కొడాలి నాని వంశీలతో అంటకాగినప్పుడు నీకు తెలియదా పేర్ని నాని? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళను విమర్శించకూడదని నీకు తెలిసిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన సతీమణి పేరుతో కంపెనీలు పెట్టుకుని నడిపారని, పేర్ని నానిలా ప్రజల బియ్యాన్ని అమ్ముకొని భార్యను జైలుకు పంపాలని అనుకోలేదని అన్నారు. తన భార్య ఆత్మహత్య చేసుకునేలా ఉంది అంటున్న నాని అందుకు నువ్వు కారణం కాదా అని నిలదీశారు. 7,500 బస్తాల బియ్యం గొడవలో మాయమైతే నువ్వే కదా నీ భార్య పేరు గొడవకు పెట్టుకున్నావు అని మండిపడ్డారు. రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని నీ వైసీపీ కుక్కలో అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలాగనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చెంపలు ఎందుకు వేసుకోవట్లా? పేరున్నాని ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 213
ఇది 2023లో పెట్టాడు. ఐపీసీ సెక్షన్ 153, 153A, అలాగే 505(2), అలా 506 శంకర్ జాతి కొడుకులు పిచ్చి కుక్కలు అని అన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మరి ఆ రోజు మా నాయకురాలే అంటే మేము అన్న మాట కరెక్టా కాదా నువ్వు చెప్పాలి. ఆ రోజు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద సినిమా తీయమని ప్రోత్సహించింది నువ్వు కాదా? ఈరోజు నీ భార్య జయసుధ గారి పేరు మీద అసలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పేరు నాని భార్య అవనియండి, నా భార్య అవనియండి, చంద్రబాబు నాయుడు గారి భార్య అవనియండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవనియండి, ఇంట్లో మగవాళ్ళు దేని మీద సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకొని దాని మీద సంతకం పెడతారు. ఇవాళ జయసుధ గారు సంతకం పెట్టించి నువ్వు అక్రమ గోడౌను అందులో బియ్యం దోచుకోవడానికి ఆమె పేరుని అసలుకి మా ప్రభుత్వం ఇరికించలేదు, అలాగే ఆఫీసర్లు ఇరికించలా, నువ్వే ఇరికించావు. నా భార్య ఆత్మహత్య చేసుకునేలాగా ఉందని నువ్వు అన్నావే. నిజమే, ఆడవారికి పాపం వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు. నేను కూడా చెప్తున్నా కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. అసెంబ్లీ సాక్షిగా ఆమెని అనరాని మాట్లాడినా వంశీని నానిని నువ్వు చట్టా పట్టాలు వేసుకొని తిరిగావా లేదా? విజయవాడ బృందావన్ కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. గేమ్ చేంజర్ చిత్రం విజయవంతం కావాలని కోరుతూ రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డును సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డును అందుకున్నారు. రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా కటౌట్ పై పూలు వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి గేమ్ చేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరయ్యారు. విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్ను నిన్న ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరై కటౌట్ను ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా అభిమానులు పుష్పాభిషేకం చేశారు. రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డును అందుకున్నారు. మెగా అభిమానులకు షీల్డ్ను దిల్ రాజు అందజేశారు. అనంతరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గేమ్ చేంజర్ ట్రైలర్ను బట్టి సినిమాను అంచనా వేస్తున్నారని చెప్పారు. జనవరి 1వ తేదీన గేమ్ చేంజర్ సరికొత్త ట్రైలర్తో మీ ముందుకు వస్తోందని అన్నారు. అభిమానులు చరిత్ర సృష్టించారని అన్నారు. సినీ రాజధానిగా తెలుగు సినిమా పుట్టినిల్లు పేరుగాంచిన విజయవాడలో ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. వరల్డ్ రికార్డుగా 256 అడుగుల భారీ కటౌట్ పెట్టిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తాను విజయవాడకు వచ్చింది ఈ ఫంక్షన్తో పాటు పవన్ను కలిసేందుకు వచ్చానని అన్నారు. అమెరికాలో గేమ్ చేంజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని, పవన్ కళ్యాణ్ను ఆహ్వానించి వేడుక చేసుకునేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. ఆయన ఇచ్చే తేదీని బట్టి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5న ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. జనవరి 1న ట్రైలర్, 10న సినిమా రిలీజ్ అవుతుందని, ఆ తర్వాత పండుగను ఒక రేంజ్లో మనమంతా చేసుకుందామని దిల్ రాజ్ ప్రకటించారు. గేమ్ చేంజర్ విడుదలయ్యాక ఓజీ పబ్లిసిటీకి షిఫ్ట్ అవుదామని అన్నారు. రామ్ చరణ్ నట విశ్వరూపం ఈ సినిమాలో తప్పకుండా చూస్తారని దిల్ రాజ్ పేర్కొన్నారు. సినిమా అంటేనే విజయవాడ, తెలుగు సినిమా పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో ఈరోజు రామ్ చరణ్ది 256 ఫీట్ కటౌట్ పెట్టి మరొక చరిత్ర సృష్టించినందుకు విజయవాడ, అలాగే మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం అభిమానులే బాబు, మీరు మామూలు అభిమానులు కాదు. ఒక 40-50 సంవత్సరాల నుంచి సుప్రీం హీరో చిరంజీవి గారి ద్వారా మొదలై మెగాస్టార్ వరకు ఉండి ఈరోజు బాస్, మెగా బాస్, ఒకరే బాస్, ఆయనే మెగాస్టార్. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.